తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు మెస్ బకాయిల్లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్ ఆఫీసులోని PADSU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్కా గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలోని అధికారులు పేద విద్యార్థుల తిండిని సైతం దోచుకోవడం దారుణమన్నారు. కొన్ని రోజుల నుండి విద్యార్థులు తమ మెస్ బకాయిలో అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని కోరితే అక్కడున్న రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అధికారులు సైతం ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేయడం దారుణమన్నారు. ఇప్పటికే మెస్ డిపాజిట్ల ద్వారా విద్యార్థుల మీద భారం మోపి మరలా బకాయిలో జరిగిన అవినీతిలో భారం మోపడం అనేది పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడంలో భాగమే అన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కడం బాధాకరమన్నారు. విద్యార్థుల నోటీస్ బోర్డు మీద మిస్ ఛార్జీలు ఒక విధంగా, అధికారుల రికార్డులో ఒక విధంగా చూపడం అనేది విద్యార్థులను ఆర్థిక దోపిడీకి గురి చేయడమే అన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతికి, అక్రమ నియామకాలకు రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి వత్తాసు పలకడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో చూసినట్టయితే అనేక సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ కావచ్చు, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వీసీ కావచ్చు, అనేక అక్రమాలు చేసి ఇప్పటికే యూనివర్సిటీని పూర్తిగా బజార్లో ఇచ్చబెట్టేటువంటి పరిస్థితుల్లో తీసుకోవడం జరిగింది. ఏదైతే గత వీసీలు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు చేసిన తప్పిదాలే ఈరోజు ఉన్నటువంటి రిజిస్టర్ యాదగిరి కూడా అదే తప్పిదాలు చేయడం జరుగుతుంది. మొన్న యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థుల మెచ్చార్జీలని ఎంత దౌర్భాగ్యం అంటే మెచ్చార్జీలను కూడా మొత్తం కాజేసే విధంగా దగ్గర కోట్ల రూపాయలు ఈరోజు మెచ్చార్జీని మింగేసేటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాదగిరి రిజిస్టర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బయట చూపించేటువంటి ఏదైతే వాళ్ళ మెస్ బకాయిలు 1000 రూపాయలు ఉంటే వాళ్ళ రిజిస్టర్లో 2000 రూపాయలు ఈ విధంగా రాసుకోవడం అంటే ఎంత ఘోరం, అంటే ఎంత నీచంగా ఉన్నదంటే యూనివర్సిటీ అసలు యూనివర్సిటీ యొక్క పరిస్థితిని పూర్తిగా దాన్ని తీరు మార్చే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము PDSగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే యూనివర్సిటీలు అంటే విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉండాలి, విద్యార్థుల ఉన్నత స్థాయిని తీర్చిదిద్దే విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా నీచమైన పనులు చేయడం సరి కాదని చెప్పేసి కూడా మేము PDSగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా ఈ యూనివర్సిటీ పైన జోక్యం చేసుకోవాలి. ఏదైతే మెస్ బకాయిలకు సంబంధించిన దాంట్లో అవకతవకలు చేస్తారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ఈ యూనివర్సిటీ బాగు చేయడం కోసం ఖచ్చితంగా 500 కోట్ల రూపాయలు నిధుల్ని మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే తక్షణంగా ఏదైతే మెస్ బకాయిలను మొత్తము అవకతవకాలు జరిపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు రిజిస్టర్ ప్రమేయం లేకుండా ఈ మెస్ బకాయిలు ఏ విధంగా అక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీటన్నిటిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఏదైతే మెస్ బకాయికి సంబంధించిన అవకతవకలు జరిపారో వారి అందరినీ కఠినంగా శిక్షించే వరకు కూడా ఉన్నత స్థాయి వరకు కూడా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. యూనివర్సిటీలో విద్యార్థుల మెస్ బకాయిలో అవినీతి జరిగిందని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలుగా అక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది అధికారులు ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేయడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈ విద్యార్థులకు సంబంధించిన మెస్ బకాయిల అవినీతి అనేది నోటీస్ బోర్డులో ఒక విధంగా ఉంటే వాళ్ళ రికార్డులో మాత్రం ఒక విధంగా ఉంటుంది. ఈ విధంగా కోట్ల రూపాయల ఈరోజు మెస్ బకాయిల అవినీతి జరిగింది. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాల్సిందిగా మేము PDSగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వెంటనే ఈ తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అవినీతి మీద అక్రమాలపై వెంటనే స్పందించాల్సిందిగా PDSగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.